హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే యువ దర్శకుడు నాగశ్వన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. మొత్తానికి ఇంతవరకు కూడా వచ్చిన కలెక్షన్స్ అయితే మనం చూసాం. అయితే ఈరోజు 26వ రోజు కనుక ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు సాధించింది ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ అయితే బీభత్సమైన చరిత్ర సృష్టించింది. మొత్తానికి బుక్ మై షోలో అయితే అత్యధిక టికెట్లు అయితే అమ్ముడుపోయింది. మరి ఈ సినిమా ఇంతవరకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా గట్టిగానే వసూలు చేసింది. అయితే దాదాపుగా సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా మరో రికార్డును అయితే నెలకొల్పింది. ఒక సినిమా అయితే పర్వాలేదు, అలాగే మహేష్ బాబు సొంత థియేటర్ ఏఏఎంబీలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సుమారు ఒక్క థియేటర్లోనే 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మొత్తానికి కల్కి చిత్రం తొలివారం కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ మూవీ తెలుగులో 213 కోట్ల రూపాయలు, తమిళంలో 23 కోట్ల రూపాయలు, హిందీలో 163 కోట్ల రూపాయలు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ఇప్పటికే 450 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇండియాలో మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా, కలెక్షన్స్ అయితే బీభత్సంగా రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో 41 కోట్ల రూపాయలు, తమిళంలో 9 కోట్ల రూపాయలు, హిందీలో 70.5 కోట్ల రూపాయలు, అలాగే కన్నడలో 15 కోట్లు, మలయాళంలో 5.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 140 కోట్ల వసూలు చేసింది. ఇక ఇలా 3వ వారం చెప్పుకుంటూ పోతే భారీగానే రాబట్టిందని చెప్పుకోవాలి. ఇక ఫైనల్గా 4వ వారం కూడా కల్కి చిత్రం స్టడీగా కలెక్షన్స్ అయితే రాబడుతుంది. 26వ రోజు రికార్డు స్థాయిలో 6.30 కోట్ల రూపాయల పైగా వసూలును సాధించింది. దీంతో ఈ సినిమా ఇండియాలో 616 కోట్ల రూపాయలు నికారంగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 250 కోట్ల నికారంగా రాబట్టింది. దీంతో ఈ సినిమా 900 కోట్ల రూపాయల పైగా ఇప్పటికే ప్రస్తుతం 1080 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే నమోదు చేసింది.